చిన్న మాట, చిన్న చిట్కా చెప్తానండి. మనము బిర్యానీ చేసుకుంటూ వేరే పనులు కూడా ఫాస్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. మా ఫ్రెండ్స్ కొందరు పాపం చాలా కష్టపడి చేస్తారు, కాకపోతే చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నారనమాట కొంచెం ఫాస్ట్గా ఎలా చేయాలి, కొంచెం టెక్నిక్స్ చెప్పని. హలో, నమస్తే అండి. వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మన ఇన్స్టెంట్ పాట్లో సూపర్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. సింపుల్ స్టెప్స్, స్పైసీ ఫ్లేవర్స్ అండ్ రిచ్ అరోమా అన్నీ ఇన్స్టెంట్ పాట్తో టైం సేవ్ చేస్తూ పర్ఫెక్ట్ బిర్యానీ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మా పాప దగ్గర 4 సైజుల్లో ఇన్స్టాపాట్లు ఉన్నాయండి. ఇది మనం ఎక్కువ బియ్యం కాబట్టి పెద్ద ఇన్స్టాపాట్ యూజ్ చేద్దాము. కేజీ బియ్యానికి కిలోన్నర చికెన్ కాబట్టి ఈ 4 ఇన్స్టాపాట్లో ఇది తీసుకుందాం మనం. కేజీ బియ్యము, కిలోన్నర చికెన్ అయితే ఇది సరిపోతుంది అనమాట. ఈ ఇన్స్టాపాట్లు 4 సైజుల్లో ఉన్నాయండి. ఒక స్టోర్లో ఉన్నట్టే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇలా ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని వాలికలుగా కోసుకుని పక్కన పెట్టేసుకుందాం. అన్నిట్లోకి హైలైట్ కొబ్బరిపాల డబ్బా అండి. అసలు ఈ కొబ్బరిపాల డబ్బాతో కనుక చేస్తే బిర్యానీలు కానీ, వెజిటబుల్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ సూపర్. ఈ కొబ్బరిపాలకి ఆ బటర్కే అసలు ఎక్కడ లేని టేస్ట్ వచ్చేస్తుందండి. కిలో బియ్యానికి కిలోన్నర చికెన్ వేస్తున్నామండి. ముక్కలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటాయి. మరి ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళకి తగ్గించుకోవచ్చు, ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. కేజీ బియ్యానికి కొలతలండి ఇవి. వాటికి ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇగో ఇక్కడ యుఎస్లో బండలలో ఉంటాయి ఉల్లిపాయలు. ఎంత సైజు ఉన్నాయో చూడండి. మనం అయితే 2 వేసుకోవచ్చు పెద్ద సైజు. ఇగో పచ్చిమిరపకాయలు ఇవి అనమాట. ఈ పచ్చిమిరపకాయలు అంటే ఎన్ని కిలో బియ్యం కదా, ఒక 20 పచ్చిమిరపకాయలు వేసుకో, 20 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువ అనమాట, మనకంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అంటేనండి కారం వేయం కదా, అందుకని కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువే పడతాయి అన్నమాట. ఇగో పుదీనా, ఇది కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నిమ్మకాయ సైజ్ అంత అనుకోండి. చికెన్ కొయ్యాలి కదా, ఈ చాకుని కొంచెం షార్ప్ చేసుకుందాము. ఈ చాకుని ఇలా షార్ప్ చేసుకునేది ఉందన్నమాట. మరి చక్కగా షార్ప్ అయిపోతుంది. బోన్లెస్ చికెన్తో బిర్యానీ చేస్తున్నామండి. మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ముక్కలు కోసుకోవాలి. కోసేసుకొని బటర్ అయితే బాగుంటుందండి. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. బటరు ఆయిల్ కలిపి 200 గ్రామ్స్ సరిపోతుందండి. కిలో బియ్యానికి కిలోన్నర చికెన్ వేసి చేస్తున్నాం కదా, కాబట్టి దీనికి ఎంత సైజు ఇన్స్టాపాట్ కావాలి, అందుకని పెద్ద సైజు తీసుకున్నాను. రోజువారీకి అయితే చిన్న సైజు ఇన్స్టాపాట్ వాడతాము. 1/2 కేజీ బియ్యానికి అయితే కనుక మనం కిలో చికెన్ వేసుకుంటాం కాబట్టి సాటేలో పెట్టి మూత క్లోజ్ చేయకుండా కొంచెం పక్కగా వచ్చేటట్లు పెట్టి సాటేలో పెడితే పొడి పొడిలాడితే చక్కగా వచ్చేస్తుంది. ఇది ఎక్కువ కాబట్టి ఎక్కువైతే మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుందండి. మళ్ళీ మనం ఆన్ చేసుకుంటూ ఉండాలి. 1.5 కొబ్బరి పాలు పోసేసి దాన్ని రైస్ మోడ్లో పెట్టుకుంటే చక్కగా వస్తుంది. ఇన్స్టాపాట్ గిన్నె పెట్టేసుకుని దానిలో ఫస్ట్ బటర్ వేసేసి దానిలో మసాలా దినుసులన్నీ వేసి షాజీరా, జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. వేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకుంటే అది కూడా వేసేసుకోవాలి. ఈ లోపుగా బియ్యాన్ని 3-4 వంపులు వంచేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసేసి నీరంతా చుక్క కూడా లేకుండా ఎగిరిపోయేటట్టు ఎగరబెట్టేసుకోవాలన్నమాట. ఇందులో నీరంతా ఎగరలేదనుకోండి, ఇందులో వచ్చిన నీరు ప్లస్ మనం పోసినవి వాటర్ ఎక్కువైపోయి బిర్యానీ మెత్తగా అయిపోతుంది. కాబట్టి బాగా ఎగరబెట్టుకోవాలి. చికెన్లో నీరంతా డ్రై అయిపోవడానికి టైం పడుతుంది కదా, ఈలోపు మనం ఇంకా కొన్ని పనులు ఈజీగా చేసేసుకోవచ్చండి. దోసపిండికి పప్పు నానబెట్టాను. ఈలోపు చూడండి నేనేం చేస్తానో. మనం దోసపిండి మిక్సీలో వేసుకొని అది నలిగేలోపు ఇంకా కొన్ని పనులు చేసుకోవచ్చు. పిండి నలిగేలోపు పాలు కాసేయచ్చు, వాటర్ బాటిల్స్ వాటర్ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మధ్య మధ్యలో ఈ పనులు చేసుకుంటూ అన్నం వండటానికి రైస్ కూడా కడిగేసి కుక్కర్లో పెట్టుకోవచ్చు. రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఆ తర్వాత స్విచ్ ఆన్ చేసుకోవటమే కదా, ఈజీగా ఉంటుంది. ఈలోపు వెజ్ కర్రీస్ కూడా ఇంకా కొన్ని పొయ్యి మీద వేసేసుకుని వండేసుకోవచ్చు. మధ్య మధ్యలో చికెన్ కలుపుకుంటూ వాటర్ డ్రై అయిపోగానే కొబ్బరి పాలతో ఉన్న వాటర్ని పోసేసుకుని
అవి కాగే వరకు ఇంకొన్ని పనులు చేసుకుంటే చాలా వరకు పనులు ఈజీగా ఆ రోజుకి అయిపోయినట్లే కదా. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ వంట చేశామంటే వంట అంత ఈజీ పని ఇంకొకటి ఉండదనుకోండి. అదిగో పిండి రుబ్బటం అయిపోయిందండి. మూత వేసేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఎగ్ కర్రీ కూడా చేసేసుకుంటున్నాము వేరే పొయ్యి మీద. అది కూడా అయిపోయింది. వేరే గిన్నెలోకి తీసేసుకుంటే ఈలోపు ఉల్లిపాయ వేగిపోయి ఉంటుంది. కొబ్బరి పాలతో కలిపిన వాటర్ పోసేసుకొని మూత పెట్టి. ఇక సాంబార్ చేయాలనుకున్నాం అనుకోండి, సాంబార్కి ముందు రోజే ముక్కలన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక స్టవ్ మీద గిన్నె పెట్టేసి ముక్కలన్నీ పోసి సాంబార్ పొడి అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసేసి వాటర్ పోసి ఉడికించేసామనుకోండి, పప్పు కలిపేసి 3-4 పొంగులు రానిచ్చి నేతితో తాలింపు వేసేసుకుంటే చారైపోతాయి. ఏ చట్నీ చేయాలనుకున్నామో ఆ ముక్కలన్నీ కోసేసుకుని ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పడేస్తే అవే మగ్గిపోతాయి. ఇలా ఆ రోజు ఏమి వండాలి అనుకుంటామో ప్లాన్ చేసి పెట్టుకొని చేస్తే త్వరగా ఈజీగా వంట పని కానీ ఏ పనైనా పూర్తయిపోతుందండి. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం టైం ఉంటే కనుక వాటర్ బాటిల్స్లో వాటర్ నింపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పనులు మధ్య టైంలో చేసుకుంటూ ఉంటే మనకు బోల్డ్ అంతా టైం సేవ్ అవుతుందండి. చికెన్ ఎగిరిపోయి కొబ్బరి పాలు అన్నీ పోసేసుకొని మనం కాగినాక బియ్యం వేసుకునే లోపు ఈ పనులన్నీ చేసుకుంటూ ఉండొచ్చు. నేను ఇండియా వచ్చేటప్పుడు అండి కొబ్బరి పాల డబ్బాలు 1 డజన్ దాకా తెచ్చుకుంటూ ఉంటాను. చాలా చాలా బాగుంటుంది బిర్యానీలకి. ఇప్పుడు మనకు ఇండియాలో కూడా దొరుకుతున్నాయండి స్టోర్స్లో. ఇలా ఖాళీ ఉన్నప్పుడల్లా చిన్న చిన్న పనులు చేసుకుంటూ మనం చికెన్ తిప్పుకుంటూ ఉంటే మనకు చాలా పనులు అదే టైంలో చాలా పనులు అయిపోయి మనకి తొందరగా పని అయిపోతుంది అనమాట. ఈలోపు కొంచెం ఖాళీ టైం ఉంది కదా, రైస్ కోసం అని చెప్పి బియ్యం కడిగేసి కుక్కర్లో పెట్టేసి రెడీగా పెట్టేసుకున్నాం. దీనిలోకి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము. అసలు ఈ కొబ్బరి పాలతోనండి చికెన్ బిర్యానీ కానీ వెజిటబుల్ బిర్యానీ కూడా అసలు ఎంత బాగుంటుందండి. అసలు ఆ టేస్టే వేరండి. మామూలు కొబ్బరి చిప్పలు మనం మిక్సీ వేసి వేస్తాం కదా, దాంతో పోల్చుకుంటే అసలు టేస్ట్ బాగుంటుంది అనమాట. కడిగిన బియ్యాన్ని 10 మినిట్స్ ముందుగా వడేసుకున్నాం కదా, వాటిని తీసుకొచ్చి ఆగిన వాటర్లో పోసేసేయాలన్నమాట. పోసేసి మూత పెట్టేసేసుకోవటమే. కిలో బియ్యం క్వాంటిటీ ఎక్కువ కదా, ఎక్కువ అయ్యేటట్లయితే కనుక ఎక్కువైతే రైస్ మోడ్లో పెట్టుకోవాలి. 1కి 1.5 కొబ్బరి పాలు పోసి పెట్టుకోవాలి. అదే కనుక తక్కువ అనుకోండి, 1/2 కేజీ బియ్యం అనుకోండి, అప్పుడు సాటేలో పెట్టేసుకొని ఒక బియ్యానికి 1.35 వాటర్ పోసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ. చూడండి గుమగుమలాడిపోతే ఎంత బాగుందో. ఇక సర్వ్ చేసేసుకోవటమేనండి. ఈ బిర్యానీ చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉందండి. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరింత టేస్టీ రెసిపీస్ కోసం పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.